హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మేము రీసెంట్గా తీసుకున్న విఐపి ట్రావెల్ బ్యాగ్ని చూపిస్తానండి. ఇది మీడియం సైజులో ఉన్నది తీసుకున్నాం మేము ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి. మనకి ఈ ట్రావెల్ బ్యాగ్స్ డెలివరీ వచ్చినప్పుడే అన్బాక్స్ చేసి చూపిస్తారండి. ఓపెన్ చేసి డెలివరీ చేస్తారు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజెస్ ఉంటే అప్పుడే డెలివరీ అతను తీసుకెళ్తాడనమాట. మాది మొత్తం గుడ్ కండిషన్లోనే వచ్చిందండి. ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మేము ఓటీపీ చెప్పి తీసుకుంటాం మనం. ఇలాగా ఇది మీడియం సైజ్ది తీసుకున్నామండి. ఇదైతే కరెక్ట్గా మనకి బస్సులో వెళ్ళడానికైనా ట్రైన్లో వెళ్ళడానికైనా సరిపోతుంది. నార్మల్గా ఒక 4 మెంబర్స్ ఉండే వాళ్ళకి ఒక 4-5 డేస్ ఏమైనా ట్రిప్ కోసం అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. 4 డేస్ ట్రిప్కి 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. అవుట్ సైడ్ లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగా నచ్చింది మాకు. అందులోనూ ఇంకా జిప్ క్వాలిటీ అయితే నెంబర్ 1 అండి. చాలా బాగా వచ్చింది జిప్ క్వాలిటీ. దానికోసం తీసుకున్నాము. ఇక్కడ విఐపి అని చెప్పి మిడిల్లో మనకు రాసి ఉంటుంది. ఈ హ్యాండిల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి. మంచి స్టైలిష్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇట్లాగా ఒక ట్యాగ్ వస్తుంది జిప్ పక్కనే. ఇది మనకి ఉంది కదండి, ఇలా లైట్గా ప్రెస్ చేసి ఇలా పైకంటే వస్తుంది. ఈ రాడ్స్ అనేవి లోపల వైపుకు ఉన్నాయండి. ఓపెన్ చేసి చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను. అవి లాగడానికి ఇది మొత్తం ఒకవేళ మనం కింద పెట్టినా మంచిగా ఉండడానికి, అలాగే వీల్స్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం 4 వీల్స్ అన్ని వైపులా ఉన్నాయండి. 4 వీల్స్ ఉన్నాయి. ఎటైనా మూవ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇక్కడైతే లాక్ వస్తుందండి. ఇటు సైడ్ హ్యాండిల్ పక్కన లాక్ వస్తుంది. అక్కడ నుంచి మనం జిప్ ఓపెన్ చేయాలన్నమాట. 2 జిప్స్ వచ్చాయి ఇలాగా. జిప్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. ఏం స్ట్రక్ అయినట్టు అట్లా అవ్వట్లేదు. జిప్స్ మీద కూడా విఐపి బ్రాండ్ నేమ్ రాసుంది. నార్మల్ క్లోతింగ్, యాక్సెసరీస్, జ్యువెలరీ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మరి హెవీ వెయిట్ లాంటివి కాకుండా ఇలా క్లోతింగ్ కోసం అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది. మనం ఇలా పార్టీషన్స్ లాగా కూడా ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇటు పైన వైపు కూడా పైన లేయర్కి జిప్ ఉందండి. ఆ జిప్లో కూడా మనం ఏమన్నా ఫైల్స్ లాంటివి అట్లా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఏదైనా పేపర్స్ లాంటివి క్విక్గా మనం తీసుకోవాల్సిన బ్రషెస్ లాంటివి అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. క్విక్గా మనం తీసుకోవడానికి అందుబాటులో ఉండాలి అనుకున్న వాటిని తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్సైడ్ నుంచి వచ్చాయండి ఇవి. మనం లాగడానికి యూజ్ చేసేది ఉంటుంది కదా, దానికి ఈ స్టిక్స్ ఇన్సైడ్ నుంచి వచ్చాయి. ఇక్కడ కూడా ఒక జిప్ ఉందండి. ఏమన్నా సీక్రెట్గా మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ జిప్లో పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా కొంచెం అమౌంట్ లాంటివి, ఏదైనా గోల్డ్ జ్యువెలరీ లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే దీంట్లో పెట్టేసుకోవచ్చు. లోపల నుంచి ఉన్న ఈ రాడ్స్ చూడండి, ఇక్కడ లోపల వైపు పెట్టేసుకోవచ్చు. ఇది జిప్ క్లోజ్ చేసేసి మేమైతే ఇంకా ప్యాక్ చేయడానికి రెడీగా ఉంచుకున్నాం. చాలామంది ఇప్పుడు ఈ టైంలో ఊరు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. దీంట్లో ఇంకా సైజెస్, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.